నమస్తే ఫ్రెండ్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మన మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి, టీం జగద్గురు సభ్యులందరికీ, జూమ్ లో మరియు యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ధ్యానికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం సెషన్ మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈరోజు సరితాదేవి మేడం గారు వైజాగ్ నుంచి జ్ఞానాన్ని అందించడానికి నా ధ్యాన జీవితం అనే దాని గురించి మనకి వివరించడానికి వచ్చారు మేడం. వెల్కమ్ సరిత మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఈ మేడం గారు 15 ఏళ్ల నుంచి 15 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. పత్రిజీ మహిళా చైతన్యంలో ఒక భాగంగా ఆవిడ వర్క్ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు మేడం. ఓవర్ టు యూ. మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. ఓకే మేడం. నమస్తే మేడం. టైం జగద్గురు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన లీలా కుమారి గారికి నా ధన్యవాదాలు మాస్టర్స్. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నన్ను ఈ సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన మా సార్కి, నా కుటుంబానికి, నా ఇద్దరు పిల్లలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ ఛానల్ ద్వారాగా. ఇంకా నాకు ఈ జ్ఞానాన్ని అందించిన నా గురువు అయిన జ్యోతి మేడంకి, ప్రేమనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సార్ మాస్టర్స్. అయితే ఈ రోజు వచ్చే నా టాపిక్ ఏంటంటే నా జ్ఞాన జీవితం. అసలు నేను ధ్యానానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఎలాగొచ్చాను అన్నది ఈ రోజు టాపిక్ మాస్టర్స్. నేను 2006లోని జ్ఞానం తెలుసుకున్నాను. ఎందుకంటే చేయాలనుకున్నానంటే నాకు అంటే నా జీవిత భాగంలోనే ఒక టెన్షన్ అన్నది ఒకటి భాగం అయిపోయింది. అంటే ఏ జన్మలో తెచ్చుకున్నానో తెలీదు. అది నాతో వస్తూ నాతో పెరుగుతూ వచ్చింది. నా వయసు పెరుగుతూ ఉన్న కొద్దికి నాతో వచ్చింది, కానీ అది ఎప్పుడు రిమూవ్ చేసుకోవడానికి నాకు అవ్వలేదు. భయపడుతూనే ఉండేదాన్ని. అందరూ దెబ్బలాడుతూ ఉండేవారు, అలా టెన్షన్ పడకూడదు అనేవారు. కానీ జన్మాంతం వచ్చింది, అది ఎలా పోతుంది మేడం, ఇప్పుడున్న మన ధ్యాన స్థితిలోకి వస్తే తప్ప మనం ఏ జన్మలో తెచ్చుకున్నది అన్నది తెలియదు. అలాంటి సమయంలోని నాకు పాప 3వ నెల ప్రెగ్నెంట్ అన్నమాట. ఆ పాప ద్వారాగానే నేను ధ్యానంలోకి వచ్చాను. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు కడుపులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా టెన్షన్ పెట్టేసేదన్నమాట. చాలా భయపడిపోయేదాన్ని. షవరింగ్ అన్నమాట. అయితే ఇలాగా జరుగుతుంటే నేను మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ అన్నమాట. క్లినిక్ అది ఉంది మేడం మాకు. నేనన్నాను, మాకు పేపర్ వస్తది. వసుంధరలోని సైకాట్రిస్ట్ డాక్టర్ల గురించి రాస్తారు. రాస్తే నేను చదివాను. అయితే భయము వాళ్ళు తీసేస్తారంట అని చదివాననమాట. అంతవరకే తెలుసు. అయితే మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు దెబ్బలాడారు. "అదేంటమ్మా, నువ్వున్న పొజిషన్‌లోని నువ్వు ఆ డాక్టర్‌ని కలవకూడదు. వాళ్ళు మందులిచ్చేస్తే మత్తుగా ఉంటది. లోపలున్న బేబీకి కూడాను ఎఫెక్ట్ అయిపోతది. ఎళ్ళకూడదని." ఇంకా ఆయన అసలు ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళు కూడాను దెబ్బలాడారు. సరే, నాకు ఈ అవకాశం కూడా అవ్వదు. ఇంక నాకు ఈ జన్మాంతరం నేను భయపడుతూనే ఉండాలి, టెన్షన్ పడుతూనే ఉండాలేమో అని నాకు నేనే బాధపడుతూ ఉండేదాన్ని. ఒకసారి ఇలాగే నాకు అన్నారు, మా ఫ్రెండ్స్ అన్నారు, "నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి" అని చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ పాపకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి తెలుసు. కానీ ఎవరు చెప్పినా ఆలోచించే స్థితిలో నేను లేను. చాలా భయపడిపోయేవారు. అమ్మాళ్ళు కూడాను, మా నాన్నగారు, అమ్మగారు కూడా భయపడేవాళ్ళు. అయితే ఒకసారి మా తమ్ముడికి ఫోను చేశారు. వాడు మెడిటేషన్ చేస్తాడు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని రామకృష్ణ మిషనరీకి ఎళ్లి వాడు మెడిటేషన్ చేసేవాడనమాట. చేస్తే నాకొకసారి కాల్ చేసి, "అక్క, నువ్వు టెన్షన్ పడకు. ధ్యానం చేస్తే నీకు అవి భయాలు, టెన్షన్‌లు పోతాయి. చాలా ఆరోగ్యం వస్తది, ప్రశాంతత వస్తది" అన్నాడు. ఇంకంతే. అదే మైండ్‌లోకొచ్చేసింది. ఇంకప్పటి నుంచి ధ్యానం చెయ్యాలి. వాడు చెప్పాడు, ధ్యానం చేస్తే భయం పోతది, టెన్షన్ పోతదని చెప్పాడు గానీ, వాడు ఎలా చేయాలని చెప్పలేదు. నేను అడగలేదు. అప్పుడు ఏం చేశానంటే, మనకి తెలుసు ధ్యానం ఎలా చేస్తారు? కళ్ళు మూసుకొని కూర్చోవడం తెలుసు. అప్పుడు నేనేం చేసేదానంటే, అమ్మాలందరూ పడుకున్నప్పుడు మాకొక స్టోర్ రూమ్ ఉండేది. అక్కడికెళ్ళి నేను కళ్ళు మూసుకొని కూర్చుండేదాన్ని. కూర్చున్నా ఒప్పుకునేవాళ్ళు కాదు. "నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే లోపల బేబీకి ఏదన్నా అయిపోతది. నువ్వు చెయ్యొద్దు" అని. ఇంక అక్కడ కండిషన్.
సరే అయితే అని ఇంక వీళ్ళు ఇలాగా నన్ను ఏ రకంగా చూసినా, ఈ భయాన్ని, టెన్షన్‌ని వదిలించుకోనివ్వట్లేదు. వాళ్ళు చెప్పిందే నేను ఆలకించాలని ఇంక నేనేం చేశానంటే ఇంకేం మాట్లాడకుండా పాప పుట్టింది. పాప పుట్టాక వైజాగ్ వచ్చేసాను మేడం. వైజాగ్ వచ్చాక ఇంక అప్పుడు మళ్ళీ నా వేట మొదలైంది. మళ్ళీ ధ్యానం చెయ్యాలి. భయం పోగొట్టుకోవాలి. నాకిద్దరు ఆడపిల్లలు. నేను స్ట్రాంగ్‌గా ఉండాలి అని ఒక ఆలోచన గట్టిగా ఉండేది. అప్పుడు మా వారేం చేసేవారంటే సమ్మర్‌లోని 41 డేస్ యోగాకెళ్ళేవారు. యోగా చేయించాక 10 నిమిషాలు మెడిటేషన్ చేయించేవారట. నేను ఆలకించాను. అది వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తుంటే నేను ఆలకించాను. సరే మళ్ళీ మనకొక ఆధారం దొరికింది అని మా సార్‌ని అడిగాను. అడిగితే ఆయనేం చెప్పారు, కళ్ళు మూసుకొని ఓం అని చెప్పేవారంట. ముద్రలేసి చెప్పేవారంట. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. నా మనసుకి నచ్చలేదు. ఇది నాకు కరెక్ట్‌గా లేదు అని ఇలాగ అంటుంటే ఒకసారి నేనే చెప్పాను. నాకు మెడిటేషన్ నేర్చుకోవాలనుంది. మనకి వైజాగ్‌లో చాలా సెంటర్‌లున్నాయంట. నాకు చెప్పారు అని అనేసరికి అప్పుడు అయితే ఎందుకు మనకి మేడమ్ ఉన్నారని, ఆ మేడమ్ మా ఇంటికి వస్తూ ఉండేవారట. అంటే మా ఇంటికి కాదండి మా అత్తగారింటికి వస్తూ ఉండేవారు ఆ మేడము. అప్పుడు నన్ను పరిచయం చేశారు. పరిచయం చేశాక ఆ మేడమ్ అన్నారు, "రేపు రామ్మా" అన్నారు. ఆ మేడమ్ కట 1 ఇయర్ ముందే నన్ను చూసినప్పుడు ఆవిడ హిన్నర్ చెప్పిందంట. ఈ అమ్మాయికి మెడిటేషన్ చెప్పాలి అని చెప్పిందంట. కానీ అప్పుడు ఆవిడెవరో, నేనెవరో తెలీదు. నన్ను చూసినప్పుడు ఆవిడకనిపించింది, ఆవిడనుకున్నారు. 1 ఇయర్ పట్టింది నేను కలవడానికి. అప్పుడు "అమ్మ నువ్వు రేపు రామ్మా" అని చెప్పారు. అయితే వస్తాను మేడమ్ అని ఎళ్ళాను. ఇది చూడండి మేడం ఏంటంటే, ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఏటంటే, ఇంక రేపటి నుంచి నాకు భయం ఉండదు, టెన్షన్ ఉండదు. హ్యాపీ. ప్రతిరోజు దీని గురించి ఆలోచించడం వల్ల నాకు నిద్ర పట్టేది కాదు. ఆ రోజు ఆనందం ఎక్కువైపోయి నిద్ర పట్టలేదు. అంటే రేపెళ్తాను. ఇంక రేపటి నుంచి నాకు టెన్షన్ ఉండదు. హ్యాపీగా నేను జీవిస్తాను అన్న ఆలోచనొచ్చింది. ఆ రోజు పడుకున్నాను. తెల్లవారుజామున మేడం నాకు మెసేజొచ్చింది. అప్పట్లో మరి ధ్యానం తెలీదు కదా నాకు. తెలియక మెసేజు ఏమిచ్చారంటే నేను తెల్లవారుజామున ఇంకా లెగుస్తాననగాను ఒక టెన్నెల్ ఉంది. అంటే గృహ ఉంది. ఆ గృహలోని ఒక సలివిడితోని పూజ చేస్తున్నారు. శివలింగంకి పూజ చేస్తున్నారు. ఎవరనుకుంటున్నారు? సినిమా యాక్టర్ కాంతారావు గారు పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే నేను ఆ గృహలోకి ఇంకొక మేడం నాతో వచ్చారు. వస్తే నేను ఆ గృహలోకి ఆ టెన్నెల్‌లోకెళ్ళిపోయాను. లోపలికెళ్ళి నేను చూస్తున్నాను. ఆయన చేస్తున్నారు. పసుపేస్తున్నారు, కుంకుమేస్తున్నారు, పువ్వులేస్తున్నారు, పాలు పోస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చేసి ఆయన పూజ ఆయన చేసుకుంటున్నారు. నేను దూరం నుండి చూస్తున్నాను. చూస్తున్నప్పుడు నన్ను పిలిచారు. నా పక్కనున్న మేడంని పిలిచారు. పిలిచారు గానీ ఆవిడ రానంది. నేనే ఎళ్ళాను. ఎళ్తే నాకు అది తీర్థం ఇచ్చారు. నేను తాగాను. అయితే తాగింది మేడం నాకు తెల్లారాక కూడాను నా నోరు తీపయిపోయింది. నా నోరంతా తియ్యగా ఉంది నేను లెగిసేసరికి. అయితే నేను ఏటంటే ఇంకా మేడం దగ్గరికెళ్ళాలి గదా! ఆ ఆలోచనలో ఉండిపోయి, ఆనందంలో ఉండిపోయాను. ఉండిపోయాక ఆ తీపి అలాగే ఉంది. కానీ అప్పుడు మెసేజులిచ్చారు మాస్టర్స్ అని నాకు తెలీదు కదా! నాకు కొత్త. అప్పుడు మేడం దగ్గరికెళ్తే మేడం మెడిటేషన్ చెప్పారు. అన్నారు, "అమ్మ రేపటి నుంచి నేనొస్తాను. మీ ఇంటికే వచ్చి నేను చెప్తానన్నారు." అలాగా మేడమ్ ఒక 1 వీక్ వచ్చేవారు. నాకు రోజు మెడిటేషన్ చెప్పేవారు. తర్వాత మా సార్ అన్నారు, "అలా కాదు మేడమ్ వద్దులే నువ్వే ఎళ్ళు." అన్నప్పుడు నేను ఇంట్లో పనంతా చేసుకొని మా సార్ క్యారేజీకి కట్టేసి, పెద్ద పాపని స్కూల్‌లో దిగబెట్టేసి, చిన్న పాపని తీసుకొని ఎళ్ళేదాన్ని. అలాగా మేడమ్ తోటి మాకు పరిచయం బాగా పెరగడం వల్ల ఇంకా ఎలాగంటే, ఇంకా తల్లి కూతుర్లు. ఇంకా అంతకంటే ఎక్కువే. ఆత్మ బంధువులమంటే బాహ్య బంధం కన్నా ఆత్మబంధం ఇంకా బలంగా ఉంటది. అలాగా ఆ మేడం పరిచయం అవ్వడం వల్ల మా ఇంట్లోనే సప్తాహాలు చేయడం, తర్వాత 41 డేస్ పెట్టడం. అప్పుడు ఇంటింట ధ్యానాలు 108 ధ్యానాలు చేయించేవారు. ఒక సీనియర్ మాస్టర్ చేయించేవారనమాట. అప్పుడు అది కూడా మా ఇంట్లో అరేంజ్‌మెంట్ చేయడం అయ్యింది. చేసినందుకు నాకు గురువు గారితోటి ఫోటో దిగడం, తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ భాగ్యాన్ని నేను పొందాను మేడం. తర్వాత ఇది అయ్యాక ఇలాగ జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా ఎప్పుడు ఇక ధ్యానం చేయడం, మేడం ఇంటికెళ్ళడం, పౌర్ణమి ధ్యానాలు చేయడం, అమావాస్య ధ్యానాలు చేయడం, క్లాసులుంటే క్లాసులకెళ్ళడం. ఇలాగా జరుగుతున్న ఈ సందర్భంలోని నేను ఒకసారి పేరవరం వెళ్ళడం జరిగింది. రాజమండ్రి దగ్గర పేరవరం ఉంది మేడం. అక్కడ ఉగాదికి ఉత్సవాలు చేస్తారు.
సార్ ఉన్నప్పుడు 5 డేస్ అలా చేసేవారు. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు మేడం. అక్కడికి ప్రేమనాథ్ సార్ వచ్చారు. వస్తే ఆ రోజు వర్షం అన్నమాట. నాకు తెలియని కూడా తెలీదు. ప్రేమనాథ్ సార్ ఎలా ఉంటారని కూడా తెలీదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం. ఏంటంటే నేను మాకు ఇక్కడ జ్ఞానమహా చక్రం వైజాగ్‌లోని 2011లో జ్ఞానమహా చక్రం జరిగింది. అప్పుడు మేము ప్రతిరోజు ఎళ్ళేవాళ్ళం. ప్రతిరోజు తెల్లవారుజామున ఎళ్లి మెడిటేషన్ చేసుకొని వచ్చేవాళ్ళం. మళ్ళీ హైదరాబాద్‌లో పెట్టారు. మళ్ళీ సంవత్సరం పెట్టారు. పెట్టినప్పుడు నేను ప్రేమదాస్ సార్‌ని చూసాను. పత్రి సార్ పక్కన ప్రేమదాస్ సార్ ఉంటే నేను అనుకున్నాను మేడం. అప్పుడు మరి అంత జ్ఞానం లేక అజ్ఞానంతోటి ఏమన్నానంటే, "సార్‌లాగా డ్రెస్ ఏసుకుంటే సరిపోతదా? సార్‌లాగా స్పీచ్ ఇవ్వాలి కదా!" అన్నాను. చూడండి మేడం, అప్పుడు అన్న మాట నేను పేరవరం వెళ్ళినప్పుడు ఆ సార్ ద్వారాగానే నాకు జ్ఞానం అందింది. ఎలాగంటే మళ్ళీ రెండో జన్మ జ్ఞానంలోనే మళ్ళీ రెండో జన్మ నేను తీసుకోవడం జరిగింది. ఆ సార్ నన్ను మెడిటేషన్‌లో కూర్చోబెట్టడం, మా కుటుంబాన్ని మొత్తం మెడిటేషన్‌లో కూర్చోబెట్టడం, తర్వాత ఇంకా ఆయనతో నేనెప్పుడైతే మెడిటేషన్ చేశానో మేడం, ఇంకా నా జీవితమే టర్న్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చాక నాకు బాగా మేడం ఏంజెల్స్ బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఏంజెల్స్ కనెక్ట్ అవుతారు అన్న విషయం నాకు జన్మాంతరంగా వాళ్ళు నా పక్కన ఎప్పుడూ ఉన్నారు. కాకపోతే నాకు అవగాహన లేక నేను వాళ్ళని గుర్తించలేకపోయాను. నాకెప్పుడైతే నాలోని సాధన పెరిగిందో, నాకు ఎరుక వచ్చిందో, అప్పుడు నేను ఆళ్ళు గుర్తించడం, వాళ్ళతో నేను మాట్లాడడం, నాకు నంబర్స్ కనిపించడం, ఇంకా అలాగనమాట. ఏదన్నా చిన్న సిట్యుయేషన్ జరిగినా నాకు ఇలా కళ్ళు మూసుకుంటే చాలు నంబర్స్ కనపడతాయి. పలానా నంబర్ కనపడిందంటే నాకు మీనింగ్ వచ్చేస్తది. లేదంటే నా ఇన్నర్ చెప్తది. "నువ్వు ఆలోచిస్తున్నావు రాంగ్ అది. నువ్వు పాజిటివ్‌గా ఉండు. రాంగ్ ఆలోచిస్తున్నావు" అని చెప్తూ ఉంటది. నా ఇన్నర్ వాయిస్ నాకు చెప్తూ ఉంటది మేడం. నా పూర్ణాత్మ నాకు మెసేజ్‌లు ఇస్తూ ఉంటది. ఏంజెల్స్ ఎప్పుడు కూడాను నిజంగా మేడం వాళ్ళు కనెక్ట్ అవుతే మట్టుగా జన్మ మట్టుగా ధన్యమే మనకి. అంత బాగా చూస్తారు వాళ్ళు. వాళ్ళేటి మేడం హాస్టల్ మాస్టర్స్ కూడాను నాకు బాగా కనెక్ట్ అవుతారు. ఆంజనేయ స్వామి ఏంటి, శివుడేంటి, మన పత్రి సారేంటి, సాయిబాబా ఏంటి. రీసెంట్‌గా మొన్న ఈ మధ్యన 1 వీక్ ముందు మేడం మా ఇంట్లోకి సత్య సాయిబాబా వచ్చారు. ఆ రోజు ఎలాగంటే ఇలాగ మేము కూర్చొని మాట్లాడుతున్నాము. మా తోటికోడళ్ళొచ్చారు. వస్తే బాహ్యంగా మాట్లాడుతున్నాను. బాహ్యంగా పని బాహ్యంగా అవుతుంది. ఆయన రావడం నేను గమనించాను. గమనించి యెల్లో కలర్ డ్రెస్‌లో వచ్చారు సారు. వచ్చి నన్ను చూస్తున్నారు. ఇదేంటి ఈయనొచ్చారేంటిప్పుడు? నాకు అలవాటు కదా! మాస్టర్‌లు ఇంక నా పక్కనే నేనొక్కదాన్నే ఉంటాను. నాకు ఎవరొచ్చారు, ఎవరు రాలేదు నాకన్నీ తెలుస్తూనే ఉంటాయి. నాకు గమనిస్తూ ఉంటాను. ఆయనొచ్చాక ఫస్ట్ యెల్లో కలర్ డ్రెస్‌లో ఉన్నారు. తర్వాతేమో ఆరెంజ్ కలర్ డ్రెస్ అయిపోయిన తర్వాత వైట్ డ్రెస్ అయిపోయింది. 3 డ్రెస్సుల్లో కనిపించారు. కనిపించాక సరే ఈయనెందుకో వచ్చుంటారని వీళ్ళెళ్ళిపోయారు. వీళ్ళెళ్ళిపోయాక నేను ఆయన్ని మర్చిపోయాను. మా చుట్టాలొచ్చిన చుట్టాలు కూడా ఎళ్ళిపోయారు మేడం. తెల్లారి నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. మా పాపాలనన్నాను, "అమ్మ నాకు నిన్న సత్య సాయిబాబా వచ్చారమ్మా. నాకెప్పుడు ఆయన చూడడం వరకే గాని నేనెప్పుడు అంత ఫాలో అవ్వలేదు ఆయన్ని." అనేసరికి నాకు గూగుల్‌లో సెర్చ్ చేయవా అంటే, అప్పుడు ఆయనిచ్చిన మెసేజ్ ఏంటంటే మేడం, నాకు ఆయన కనెక్ట్ అయ్యారంట. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నేనెప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా ఉండడానికి ఆయన నాకు సపోర్ట్‌గా ఉంటారంట. అని నాకు మెసేజొచ్చిందనమాట. ఇంకా ఆయన కూడా నాకు కనెక్ట్ అయ్యారు. హాస్టల్ మాస్టర్స్‌తో కూడా నాకు చాలా బంధం ఉంది మేడం. ప్రతి ఒక్కళ్ళతో ఉంది. నేనిప్పుడు ఇలాగ ఒంటరిగా ఇంట్లో ఉన్నాననుకోండి మేడం, మనకి శివుడు ఉంటారు కదా! పరమేశ్వరుడు. ఆయన ఎలాగుంటారంటే మంజునాథలోని చిరంజీవి గారిలాగా అనిపిస్తారు. నన్నయన అలా చూస్తారు. ఆయన కళ్ళు కొడతారు. నేను కళ్ళు కొడతాను. ఆయన నవ్వుతారు. నేను నవ్వుతాను. నా కూడానే తిరుగుతుంటారు. ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మేడం నేను అరుణాచలం వెళ్ళాలనుకున్నాను. అరుణాచలం వెళ్ళాలనుకున్నప్పుడు మాకు రిజర్వేషన్ ఏమైందంటే చేయించుకున్నాం. 3 మంత్స్ ముందే చేయించుకున్నాం కానీ ఖాళీలు లేక మాకు రిజర్వేషన్ ఎలాగొచ్చాయంటే సీట్లు దొరకలేదు. 2 సీట్లొచ్చాయన్నమాట. అదెక్కడ కిటికీ దగ్గరొచ్చాయి. అయితే నేను అన్నాను ముందు నాకెప్పుడు అరుణాచలం వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. చాలా సంవత్సరాల క్రితం నాకుండేదన్నమాట. అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చెయ్యాలి అన్న ఆశ ఉండేదెక్కువ. అయితే ముందు రోజు అన్నారు 2 సీట్లే కన్ఫర్మ్ అయ్యాయి. రేపు 2 అవుతాయని నమ్మకం లేదు. దూరం కదా! మనం ఎళ్దామా? వద్దా? అని మా వారు అడిగారు. నేను అప్పుడే అన్నాను.
నా చుట్టూ తిరుగుతారు. నాకు వెంకన్న బాబు కూడా మేడం సుమన్ గారిలాగా వస్తారు. ఆయన కూడాను మొఖంలో మొఖం పెట్టినట్టు ఆంజనేయ స్వామి నేను ఆ రోజున వాళ్ళనన్నాను. నా చుట్టూ తిరుగుతారు. నా కూడా తిరుగుతారు. ఎందుకు నేను రావాలనుకుంటున్నాను. నేను అరుణాచలం వెళ్ళాలంటే నాకు టికెట్లే లేవు. నేను ఎలాగెళ్ళాలి? నేను అరుణాచలం వెళ్ళాలి. నాకు ఇప్పటి నుంచి కోరికగా ఉంది అని నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు అన్నాను. నేను పడుకుండిపోయాను. పడుకున్నాక రమణ మహర్షి గారు తెల్లవారుజామున నవ్వుతూ కనిపించారు. నవ్వుతూ కనిపిస్తే నాకు కొంచెం హోపొచ్చింది మేడం. ఆహా! అయితే నేను అరుణాచలం వెళ్తాను అన్న హోపొచ్చింది. ఏదో రకంగా నాకు సీట్లు దొరుకుతాయి. పోనీ సీట్లు దొరక్కపోయినా నేను అరుణాచలం వెళ్తాను. అంతే. ఇంక ఇదొక్కటే ఫిక్స్ అయ్యాననమాట. మళ్ళీ మా వారు ఫోను చేసి టికెట్లు కన్ఫర్మ్ అయ్యేలాగా లేవు. క్యాన్సిల్ చేసేద్దామా ఊరెళ్ళం అన్నారు. అన్నాక నేనన్నాను 2 సీట్లొచ్చాయి. పాపాలు ఒక సీట్ మీద ఉంటారు. మనం ఒక సీటు కూర్చోవచ్చు. ఏదో రకంగా ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోవాలంతే. అనుకున్నామంటే జరిగిపోవాలి. అలాగా అరుణాచలం వెళ్ళాం మేడం. అరుణాచలం ఎళ్ళినప్పుడు మాస్టర్‌లు అంటే ఒకటి చూడండి మనం వెళ్ళాలనుకుంటే మాస్టర్‌లు ఎలా సాయం చేస్తారన్నది ఆ నిదర్శనం అన్నమాట. అంటే మనం నమ్మకంగా ఉండాలి. ఉంటే మాస్టర్‌లు ఎక్కడా లేరు మేడం. మన పక్కనే ఉంటారు. పత్రి సార్ కూడాను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మేడం. నేను పేరవరం వెళ్ళొచ్చాక ఆహ్, మాకు పత్రిజీ మహిళా చైతన్యలో నేను హోస్ట్‌గా చేస్తాననమాట. అయితే ఏం చేశారంటే మా వోళ్ళు కొంచెం తర్వాత కడతాలు ఎళ్ళినప్పుడు ఎవరు జూమ్‌కి రారని వాళ్ళేమనుకున్నారంటే ఆపేద్దాం అనుకున్నారు. అంటే ఆపేద్దాం అంటే మొత్తం కాదు మేడం. కడతాల పనయిపోయాక అందరూ పండగలకెళ్తారు. అయన్నీ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. అనుకున్నాక సార్ ఏం చేశారంటే ఆ రోజు నేను హోస్ట్‌గా కొత్తగా జాయిన్ అవ్వడం. పత్రిజీ మహిళా చైతన్యంలోని. సార్ నన్ను 3 రోజులు మేడం. 3 రోజులు అస్సలు వదలలేదు. మొఖంలో మొఖం పెట్టి కూడా తిరుగుతున్నట్టు అనిపించేది. ఫ్లూట్ పట్టుకొని వాయించేవారు. ఇప్పుడు నాకు మీకు చెప్తుంటే సార్ కనిపిస్తున్నారు. ఫ్లూట్ పట్టుకొని వాయించడం కనిపిస్తున్నారు. అయితే ఇదేంటి సారేటి 3 డేస్ నుంచి నన్ను వదలటం లేదని నాకనిపించింది. అప్పుడు నా ఇన్నర్ చెప్తుందనమాట. "నువ్వు వదిలేస్తానన్నావు కదా! పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆపేద్దాం అన్నారు కదా! నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో" అని చెప్తున్నారు. ఆహా! ఆయన అందుకేనా వచ్చారు. నన్ను అంటే ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని నేను పట్టుకోవాలా? ఇది ఆపొద్దా? అని అప్పుడు నేను మేడంకి ఫోన్ చేయడం, మేడం ఇలాగా సార్ నాకు మెసేజ్ ఇచ్చారు. పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆపొద్దు మేడం. మనం కంటిన్యూ చేద్దాం. మీరు చేయవలసిన వర్కులు మీరు చేయండి. నేను మట్టుగా కంటిన్యూగా మీరు ఎవ్వరొచ్చినా రాకపోయినా మేడం 6 నెలలు నేను ఒక్కదాన్ని ఆన్ చేసి ఒక్కదాన్ని కూర్చుండేదాన్ని. 2-4 వరకు కూర్చుండేదాన్ని. ఎవ్వరు జూమ్‌కొచ్చేవారు కాదు. ఆ తర్వాత పెరిగారు. ఫస్ట్‌లో వచ్చేవారంట. తర్వాత ఇంక ఈ కడతాలెళ్ళడం, పండుగలు వల్ల రావడం మానేశారు. మా సార్ ఒకటే చెప్పారు. "ఏంటి నువ్వు జూమ్ ఆన్ చెయి. మన చుట్టూ హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. నువ్వు కూర్చో. అంతే పాపాలను కూర్చోబెట్టు" అన్నారు. ఇంక అది ఒక్కటే నేను పట్టుకున్నాను. ఇంకలాగా 2-4 వరకు నేనే మెడిటేషను మ్యూజిక్ అది నేను పెడతాను మేడం. హోస్ట్‌గా చేస్తాను కాబట్టి, నా చేతిలో పనే కాబట్టి నేనే కూర్చుండేదాన్ని. అలాగా నేను 6 నెలలు, 5 నెలలు, 6 నెలలు నేనొక్కదాన్ని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేడం మా జూము ఒక ఉదయం సెక్షన్ ఒకటుంటది. మధ్యాహ్నం సెక్షన్ ఒకటుంటది. ఎలా లేదన్నా 25 మంది, 30 మందొస్తారు. కంపల్సరీగా వస్తారు మా జూమ్‌కి. అంటే అలాగా పెంచుకుంటూ వచ్చాను మేడం నేను. అంటే నేను నా గొప్పని కాదు, సార్ నాకు బాధ్యతగా చేయమని చెప్పారు. అది నేను ఎలా చేస్తే ఈ జూమ్ ముందుకెళ్తదని ఆ ఉద్దేశంతోటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇంకిదే తపన ఏదన్నా వచ్చిందంటే సాధించే వరకు నేను వదలను. ఏదైనా సరే. అలాగా ఈ సెక్షన్‌లో రావడం జరిగింది మేడం. ఇంకా ఏంటంటే ఇంతవరకు నా జ్ఞాన జీవితం మేడం. నా కుటుంబం గురించి చెప్తాను. మా పెద్ద పాప కోసం చెప్తాను. ఒక 2 అనుభవాలు చెప్తాను. ఎందుకంటే మనకి టైం కొంచెమే ఉంది కాబట్టి. మా పెద్ద పాప గురించి చెప్తాను మేడం. రీసెంట్‌గా మా పాప ఫస్ట్ నుంచి మేడం చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నా కూతురు ఈ రోజుకి కూడా ఫస్ట్ ర్యాంకే. ఫస్ట్ ర్యాంక్ యూకేజీ నుంచి మేడం. మరి ఆ అమ్మాయి సరస్వతి దేవే అనుకోవాలి. ఎలాగంటే మేడం 10థ్ లోని స్కూల్ ఫస్ట్, ఇంటర్‌లోని కాలేజీ ఫస్ట్, డిగ్రీలోని కాలేజీ ఫస్ట్.
రీసెంట్ గా ఈ మధ్య ఆసెట్ రాసింది మేడం. అందులో కూడాను ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 30,000 మందిలోనే నా కూతురికి 18వ ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయికి. ఇప్పుడు మేము ఏయూలో పెట్టుకున్నాము సీట్ల కోసం. ఆ అమ్మాయికి రావాలని నిన్న మొన్న కౌన్సెలింగ్ అయింది మేడం. అంటే ఆ అమ్మాయి మెడిటేషన్ బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తది. ఇంకా ధ్యానం, 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 చదువు, ధ్యానం, చదువు, ధ్యానం, చదువు. ఇది తప్ప ఇంకేమీ లేదు. ఆ అమ్మాయి ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తాను మేడం. ఏంటంటే ఆ అమ్మాయి డిగ్రీలోని కరెక్ట్‌గా సార్ ఇదే టైంకి పాపకి జాండీస్ వచ్చింది. ఆ బాధలో ఉండబట్టి సార్ గురించి అంతగా నేను పట్టించుకోలేదు గానీ, నాకు సార్ అంటే చాలా పిచ్చనమాట. ఎంత అంటే, ఇంత గొప్ప జీవితాన్ని నేను అందుకున్నాను. ఇప్పుడు లేదు మేడం. భయానికే భయం. భయం అంటేనే భయం నాకు భయపడిపోవాలి. అదేం అంత భయమేసేది. చీకట్లోకెళ్ళాలన్నా భయమే, ఎవరితో మాట్లాడాలన్నా భయమే. ఇంకా ఏటంటే మరి ఏ జన్మ నుంచి వచ్చిందో ఇంతవరకైతే చూసుకోలేదు నేను. ఆ అవసరం రాలేదు. చూద్దాం మేడం. అది ఎందుకు తెచ్చుకున్నాను ఏటన్నది. ఎందుకంటే ప్రస్తుతానికి లేదు కాబట్టి దాని మీద నాకు ఏ ఆలోచన లేదు. అయ్యాక ఆ అమ్మాయి జాండీస్ వస్తే తెలుస్తది మేడం. మనిషి ఆహ్, ఎలా ఉంటారో అన్నది తెలుస్తదా? మైండ్ మీదే ఉంటది మొత్తం. జాండీస్ వచ్చిన వాళ్ళకి. అది చదువుకుంది. ఏంటంటే టెన్షన్ పడిపోయేది. నేను ఇంతవరకు నాకు ర్యాంకులొచ్చాయి. నేను లాస్ట్ ఇయర్ డిగ్రీ నాది. సెకండ్ ఇయర్ అనుకుంటున్నాను. సార్ లేనప్పుడు. అయితే అప్పుడు ఎగ్జామ్ రాసొచ్చింది. దానికి నమ్మకం లేదు. సరిగ్గా రాయలేదని ఒక క్వెషన్ వదిలేసిందని టెన్షన్ పడిపోతుంది. నేను ఒకటే చెప్పాను. పోనీ అమ్మ నీకు బాలేదు కాబట్టి నువ్వు రాయలేదు. నువ్వు పాస్ అవుతావు కదా! అయితే అయింది. అంటే ఇంకా చూడండి మేడం ర్యాంకులొచ్చినోళ్ళకి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించాలి. వాళ్ళ మెంటాలిటీ, ఆళ్ళ పద్ధతి అలాగే ఉంటది. సరే అని నేనింకా ధైర్యం చెప్పాను. ఆ అమ్మాయి కూడా నేను చెప్పితే ఆలకించినట్టే ఉండేది. కానీ లోపల మదన పడుతూనే ఉంది. ఒక రోజున ముందు రిజల్ట్ ఇచ్చారు. ముందు రోజున పాపకి తెల్లవారుజామున పాపకి ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అన్నమాట ఒక టీచరు. ఆ మేడం తెల్లవారుజామున ఆ రూమ్‌కెళ్ళి ఎగ్జామ్స్ పేపర్ తీసి అన్నీ వెరిఫికేషన్ చేసి టిక్‌లు పెట్టుకుంటూ వచ్చిందంట. వచ్చి ద థమ్స్ అప్ సింబల్ చూపించింది. సూపర్‌గా రాసావు నువ్వు. నువ్వేం భయపడకు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఎళ్ళిపోయింది కానీ ఈ అమ్మాయి నాకు ఆ అనుభవం చెప్తే బాగుండు. నేను ఏదోకటి చెప్తున్నా. నాకు చెప్పలేదు. తెల్లవారుజామున మరి తెల్లారాక హడావిడి కదా మేడం. కాలేజీకెళ్ళిపోయింది. ఎళ్ళాక 11 గంటలకి పిలిసి రిజల్ట్ ఇచ్చారంట. సూపర్‌గా పాస్ అయింది మేడం. అప్పుడు ఆ అమ్మాయికే ర్యాంక్ వచ్చింది. అంటే చూడండి మేడం ధ్యానం చేస్తే మనం ఎంత ఆనందాన్ని పొందొచ్చో, ఎన్ని అద్భుతాలు సృష్టించుకోవచ్చో. ఆ అమ్మాయి కష్టపడింది. ఆ అమ్మాయి కష్టం ఎక్కడికి పోలేదు. ధ్యానం చేసేది, చదువుకోవడానికి కష్టపడేది. అలాగా ఆ పాప అలాగొచ్చింది మేడం. చాలా అనుభవాలున్నాయి. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి చాలా అనుభవాలున్నాయి. 2 అనుభవాలు మా పెద్ద పాప కోసం చెప్పాను. చిన్న పాప కోసం ఒక 2 చెప్తాను మేడం. రీసెంట్‌గా పాప సూర్యుడి దగ్గరికెళ్ళింది. ఆ అమ్మాయి స్వతహాగే అమ్మవారి భక్తురాలు. అమ్మవారు మనమైతే మేడం మెడిటేషన్‌లో కూర్చుంటే మనకి అనుభవాలొస్తాయి. ఆ అమ్మాయి మెడిటేషనే చేయదు. నేను చెప్తున్నాను కదా! 10 నిమిషాలు కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఇలాగా చూస్తూనే చెప్తది. అమ్మ అక్కడ అమ్మవారొచ్చారని చెప్తది. లేదా సాయిబాబా వచ్చారని చెప్తది. లేతే నెగెటివ్ మాస్టర్‌లొస్తే నెగెటివ్ మాస్టర్‌లొచ్చారని చెప్తది. కళ్ళు మూసుకొనైతే ధ్యానం చేయదు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి స్వతహాగానే కడుపులో ఉన్నప్పుడే ధ్యానం చేయించింది నా చేత. ఆ అమ్మాయి మూడో నెల నుంచే మెడిటేషన్ చేస్తుంది. అందుకు ఏ అనుభవం వచ్చినా మేడం సగం ఆ అమ్మాయికొస్తది, సగం నాకొస్తది. పూర్తవుతది. ఇక్కడొచ్చిన అనుభవం అక్కడికెళ్ళి పూర్తవుతది. అక్కడొచ్చిన అనుభవం నా దగ్గరకొచ్చి పూర్తవుతది. ఏదైనా సరే తెల్లవారి చెప్పుకుంటాం. ఇలాగా ఒక ఇద్దరు మాస్టర్‌లొచ్చి పాపని తీసుకెళ్లారంట. సూర్యుడి దగ్గరికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళాక అక్కడ మాస్టర్‌లు అంటున్నారంట. ఏమని? ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. సూర్యుడి దగ్గరికొచ్చి నిలబడి చూస్తుందంటే సామాన్యురాలు కాదు అని అన్నారంట. కానీ అక్కడున్న సోల్‌కి ఏమనిపించట్లేదు. కానీ ఇక్కడ పడుకున్న సోల్‌కి ఏమవుతుందంటే వేడి, వేడి తట్టుకోలేక ఈ అమ్మాయికి ఆవతేసేస్తుంది, చెమటలు పట్టేస్తుంది. ఏసీలో పడుకున్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయి ఆ అమ్మాయికి. అప్పుడు తర్వాత ఆ సోలొచ్చి ఈ శరీరంలోకొచ్చాక లెగిసాక తెల్లారి చెప్తుందమ్మా నాకు, ఇలాగా సూర్యుడి దగ్గరికెళ్ళానమ్మా. అక్కడికి నాకెళ్ళినప్పుడు నాకేం అనిపించలేదమ్మా. తెలివొచ్చేసరికి నాకు మెలుకువ వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి అని చెప్పింది. అప్పుడు నేనన్నాను, "అమ్మ సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అంటే మామూలు ఎండలోకెళ్తేనే మనకు చెమటలు పోసేస్తాయి. అదే లేదమ్మా అక్కడ నీ ఆత్మ తట్టుకోగలిగింది. ఇక్కడ నీ శరీరం తట్టుకోలేకపోయింది. అదేనమ్మా" అని చెప్పాను. అదయ్యాక మేడం ఆవిడకి అమ్మవారంటే బాగా ఇష్టం కదా!
ఒక వైట్ గుర్రం వచ్చి, రెక్కల గుర్రం వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని మణిదీప వర్ణమాల అక్కడ దించేసి, ఆ కోటలో దించేసి వెళ్ళిపోయిందంట. అమ్మవారు వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆవిడ పక్కన కూర్చోబెట్టుకొని ఏయో చెప్పిందంట. కానీ తెలియదు ఏం చెప్పిందో. అమ్మాయి గుర్తుంచుకో, చెప్తున్నాను కదా మేడం, అమ్మాయి ఇంట్రెస్ట్ గా చేస్తే చాలా గొప్ప మాస్టర్ అవుతుంది. ఈ రోజు కూడా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, చేస్తది. దాని అవసరానికి ఉపయోగించుకుంటుంది. ఏదైనా అవసరానికే ఉపయోగించకూడదు. ఎగ్జామ్స్ నెల ఉన్నాయంటే ఇప్పుడు నుంచి చేస్తది. మనకులాగా సంవత్సరాలు సంవత్సరాలు చేయడం లేకపోతే అలాగా ఉపయోగించుకుంటది. అంటే అమ్మాయి సోల్ సిస్టమ్ అలాంటిది. కష్టపడదు. మా పెద్ద పాపలా కష్టపడదు. ఏదో అలా 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మాస్టర్లు వచ్చేస్తారు. అలాగా. తర్వాత పత్రి సారు బాడీ వికెట్ చేశాక సార్‌ని క్వెషన్ అడిగింది మేడం. ఏమని అంటారు, ఎళ్ళిందంట సార్ దగ్గరికి పైకెళ్ళి, సార్ మీరు 95 వరకు ఉంటానన్నారు కదా! ఎందుకొచ్చేసారు అని అడిగిందంట. అడిగితే రా నేనెందుకొచ్చానో చూపిస్తాను రా అని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళేసరికి అక్కడ పిరమిడ్‌లు ఉన్నాయట మేడం. ఆ పిరమిడ్‌ల దగ్గర ఉషా గారును, నందా సార్ కలిసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే దీన్ని చూసి వాళ్ళు నవ్వారంట గానీ ఏం పట్టించుకోలేదంట. సార్ దా నేనెందుకొచ్చానో చూపిస్తానురా, ఎందుకు పైకొచ్చేసానో చెప్తానురా అని తీసుకెళ్ళి, చూడు ఈ పిరమిడ్‌లు చూడు ఎన్నున్నాయో, భూమి మీద ఇక్కడి నుంచి నేను పిరమిడ్‌లో ఏ పిరమిడ్ అవసరమైతే ఆ పిరమిడ్ నేను పంపిస్తాను కిందకి అని చెప్పారంట. చెప్పాక మనిద్దరం ధ్యానం చేద్దామని వాటర్ వస్తది కదా మేడం, కొండ మించి వాటర్ వస్తది కదా! వాటర్ మధ్యలో కూర్చొని ఇటొకళ్ళు ఇద్దరు కూర్చొని మెడిటేషన్ చేసేవారంట. అక్కడ మెడిటేషన్ చేశాక వేరే లోకానికి బ్లూ కలర్‌గా ఉందమ్మా అది. తర్వాత గోల్డెన్‌గా మారింది. తర్వాత పింక్‌గా మారింది అని చెప్పింది. అలాగా సార్ దాన్ని అలాగా సార్‌తో కనెక్టింగ్ చాలా ఉంటది మేడం. మా పెద్ద పాపకి గాని, చిన్న పాపకి గాని, నాకు గాని, పత్రి సార్‌ని బాహ్యంగా అయితే తక్కువ. చాలా తక్కువ. కానీ ఆత్మపరంగా మట్టుగా చాలా మాకు సార్ చాలా హెల్ప్ చేస్తారు. మా పాప 'ఫర్ యూ మీకోసం' ఛానెల్ పెట్టినప్పుడు, 'కాస్మో కేట్స్' ఛానెల్ పెట్టినప్పుడు కూడాను సారే మెసేజ్ ఇచ్చారంట. "నువ్వు పెట్టమ్మా, గో హెడ్" అన్నారంట. "నువ్వు చేసుకో నీకంతా బానే జరుగుతదని" చెప్పారంట. అది. ఇంకా మా వారి కోసం చెప్తాను మేడం. మా వారు ఆయన కూడా చాలా బాగా ధ్యానం చేస్తారు. కానీ ప్రేమనాథ్ సార్ లాగా అనుభవాలుండవు. ఏం కనిపించవు, ఏం వినిపించవు ఆయనకి. సాధన మట్టుగా మా మీద గంటలు గంటలు సిట్టింగ్‌లో 5 అవర్స్ కూర్చుంటారు. 3 అవర్స్ కూర్చుంటారు. మొత్తం కూర్చోమన్నా కూర్చుంటారు. నేను మా పత్రిజీ మహిళా చైతన్యలో మేడం ప్రతి నెల నేను అది కూడా నాకు సారే అప్పచెప్పారు. ఎలాగంటే నేను సారు పౌర్ణమి ధ్యానాలు చేయించేవారంట. సంగీత ధ్యానం చేయించేవారంట ప్రతి నెల. 9-12 వరకు చేయించేవారట. అది కూడా సార్ నాకే అప్పచెప్పారు ఆయనెళ్ళిపోయాక. ఈ పత్రిజీ మహిళా చైతన్యం రావడానికి కారణం కూడా సార్ మెసేజే మేడం. సార్ ఇచ్చిన మెసేజు మన గురుమాత ఆధ్వర్యంలోని రాజమండ్రి శైలజ గారు మేడం ఆధ్వర్యంలోని జరుగుతుంది. మేము ఇందులో వర్క్ చేస్తున్నాం. అందుకు అప్పుడు ఒక రోజున ఏం చేయాలి? ఈ ఛానెల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే కోరిక నేను అనుకుంటున్నప్పుడు నాకు పౌర్ణమి ధ్యానం గుర్తొచ్చింది. అప్పుడు నేను పౌర్ణమి ధ్యానం మన బుద్ధ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేశాను మేడం. ప్రతి నెల మనకి మా ఛానెల్‌లోని పౌర్ణమి ధ్యానాలు జరుగుతాయి. అమావాస్య ధ్యానాలు జరుగుతాయి. నైట్ 10 నుంచి ఉదయం 6 వరకు ఉంటది మేడం. మెడిటేషన్ ఉంటది. అయితే ఆయన కూర్చుండిపోతారు. 10-6 వరకు మమ్మల్ని ఎవ్వరిని రానివ్వరు. అయినా సరే ఆయన రానివ్వకపోయినా ఏదో పడుకున్నట్టు నటిస్తాం అంతే. కానీ మేము కూర్చుంటాం. ఎంతవరకు కూర్చోవాలో అంతవరకు కూర్చుంటాము. ఆయన ఇంకా ఎళ్ళిపోయారంటే ఇంక మనలో ఉండరు. ఆయన సాధన అలా చేస్తారు మేడం. మేము 15 సంవత్సరాల నుంచి కూడాను ధ్యానమే మేడం. నాకు వేరే ప్రపంచమే తెలీదు. వాళ్ళెళ్ళిపోయాక సార్ మ్యూజిక్ పెట్టుకోవడం, ఆహ్, ఎవరన్నా మాస్టర్‌లు మాట్లాడితే వాళ్ళకి జవాబులు చెప్పడం. మాస్టర్‌లని అరేంజ్ చేస్తాను మేడం. నాకు 2 ఛానెల్లున్నాయి. గైడ్ మెడిటేషన్ ఛానెల్ వారు కూడా నన్ను పిలిచారు ఈ మధ్య. అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వర్క్ చేస్తున్నాను. వాళ్ళకి ఫ్లైయర్స్ తయారు చేయడం, మాస్టర్‌లు మాట్లాడడం అలాగా జరుగుతుంది మేడం. ఇది నా ధ్యాన జీవితం మేడం. టైం అయిపోయినట్టుంది. ఏం లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా 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 బాగుంది మీ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు. ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మొత్తం ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో మొత్తం ధ్యానులు. ఇంకెలా ఉంటుంది? ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. ఆ టెన్షన్ అనే పదానికి మీ ఇంట్లో ఇంక తావే లేదన్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది. మీ పెద్ద పాప ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, చిన్న పాప ధ్యానం కళ్ళు మూసుకొని చేయకుండానే
ఆ అమ్మాయికి ఉండే ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీ హస్బెండ్ కి ఒక్కొక్క అదేం కనిపించక్కర్లా, కానీ ఆయన సాధనే ఆయన్ని నిలబెడుతూ ఉంది. అలాగే మిమ్మల్ని ఇంకా మీరు థర్డ్ ఐ మాస్టర్, మీ ఇంట్లోనే ముగ్గురు థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నట్లు మేడం. చాలా చక్కగా ఉంది మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ అన్ని ప్రతి ఒక్కటి. అండ్ పత్రిజీ గారిని మీరు లైవ్ లో ఎక్కువ చూడలేకపోయినా ఆత్మ ద్వారా అనుభవాన్ని పొందానని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం మేడం. అందరూ వెళ్తారు, మాట్లాడతారు, చేస్తారు, సేవ చేస్తారు, అన్ని ఉంటాయి. ఆయనతో లైవ్ లో అది మనం కనెక్ట్ చేయాలి. బట్ ఇది ఆత్మతో కనెక్ట్ అవ్వడం అనేది ఇంకా చాలా ఇంకొక స్థాయి, ఇంకొక ఎత్తు ఎదిగినట్టు. థ్యాంక్ యూ మేడం. ఇలాగే మీరు ఇంకా ఎన్నో ఛానల్స్ కి ఇంకా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఈ రోజు మాకు ఇంత మంచి జ్ఞానాన్ని మీ అనుభవపూర్వకంగా మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? మేడం గారితో షేర్ చేసుకుంటారా? మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి మేడం. ఏంజల్స్ గురించి ఏమైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ తప్పకుండా ఉంటే ఏంజల్స్ కోసం చెప్తాను తప్పకుండా మేడం. తప్పకుండా ఎందుకంటే చెయ్యాలి, చెప్పాలి అనే తపన మీలో ఉంది. అవును మేడం. వాళ్ళు అందరికీ కనెక్ట్ అవుతారు మేడం. కాకపోతే అవగాహన ఉండదు. అంటే ప్రతిదీ కనిపిస్తుంటది కాబట్టి వాళ్ళందరి దగ్గర ఉంటారు. మనం ఎప్పుడైతే వాళ్ళని ఆహ్వానిస్తామో వస్తారు. అంతవరకు మన జీవితంలో కరెక్ట్ రారు మేడం. వాళ్ళు పక్కనే ఉంటారు. కరెక్ట్ మేడం. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటారే, మనం ఏదైనా ఒప్పుకొని మనం పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది. మన కష్టమైన, మన సుఖమైన ఏదైనా సరే. ఆ ఒక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జీవితం నిజంగానే ఆనందంగా ఉంటుంది. నాకు ఈ కష్టం వచ్చింది అని అనుకోకుండా ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకొని దాన్ని లోతు నుంచి కనుక మనం పరిశీలించామంటే అన్ని క్లియర్ గా అర్థమవుతాయి మేడం. మీరు అన్నారే బాహ్య బంధం కన్నా ఆత్మబంధం గొప్పదని, 100% ట్రూ. మనం పైన కనిపించే ఈ వీటి కోసం తప్పిస్తూ ఉంటాం. వీళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి, కానే కాదు. మనం ఎప్పుడైతే ఆత్మని సత్యాన్ని తెలుసుకుంటామో ఆ జీవితం వేరేలా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఫినిష్ చేసే ముందు మనం ఒక్కసారి అమృత వాక్యాలు చెప్పుకుందాం మేడం. అన్మ్యూట్ చేసుకోండి. అహింస పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అలాగే ఈవినింగ్ కి మనకి భగవద్గీత శ్రీకృష్ణ అమృతంలో భాగంగా నరేంద్రాసురి సార్ గారు మనకి జ్ఞానాన్ని అందించిపోతున్నారు. టీమ్ జగద్గురు పత్రిజీ ఛానల్లో ప్రతిరోజు 11 to 11:30 మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది. 11:30 to 12 ఒక్కొక్క మాస్టర్ చేత మనకి మంచి జ్ఞానం అందుతుంది. మరియు రాత్రి 9 నుంచి 9:30 వరకు ధ్యానం ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు ప్రతి ఒక్క గొప్ప మాస్టర్ చేత ధ్యానం అందించబడుతుంది, జ్ఞానం అందించబడుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ధ్యానానికి, సెషన్స్ కి జ్ఞానం అందుకోవడానికి అటెండ్ అయ్యి మన ఛానల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కోసం మనం అందించుకునే ఇదొక జ్ఞాన భాండాగారం. దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా నరేంద్ర మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరితాదేవి మేడం. చక్కగా మీ అనుభవాన్ని, పత్రిజీతో అనుబంధాన్ని, అలాగే మరి చక్కగా మీ పాప ఎంతో చక్కగా మెడిటేటర్ అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది వింటుంటే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వచ్చారు అంటే ఇంకా అద్భుతం మేడం. ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది. సో చాలా బాగుంది మేడం మీ అనుభవాలన్నీ కూడా మెసేజెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ.